టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా వెస్టిండీస్ తో ఇవాళ జరుగుతున్న కీలక సమరంలో ఓ ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. మార్క్రమ్ బౌలింగ్ కైల్ మేయర్స్ కొట్టిన సిక్సర్ ను క్యాచ్ గా మలిచే క్రమంలో మార్కో జెన్సెన్, రబాడా తీవ్రంగా గాయపడ్డారు. బౌండరీ లైన్ వద్ద రబాడా, జెన్సెన్ ఒకరినొకరు దారుణంగా ఢీకొట్టుకున్నారు. ఈ ఘటనలో జెన్సెన్ తీవ్రంగా గాయపడగా రబాడా స్వల్ప గాయంతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. తబ్రేజ్ షంషీ తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించి విండీస్ ను దారుణంగా దెబ్బకొట్టాడు. షంషీ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. షంషీకి జతగా సఫారీ బౌలర్లంతా రాణించారు. జెన్సెన్, మార్క్రమ్, కేశవ్ మహారాజ్, రబాడా తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్ లో రోస్టన్ చేస్ అర్ధ సెంచరీతో రాణించగా కైల్ మేయర్స్ 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. వీరిద్దరు మినహా విండీస్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. హోప్ 0, పూరన్ 1, రోన్మల్ పావెల్ 1, రూథర్ఫోర్డ్ 0, రసెల్ 15, అకీల్ హసన్ 6 పరుగులు చేశారు. అల్జరీ జోసెఫ్, మోటీ నాటౌట్ గా నిలిచారు. 10 పరుగులు ఎక్స్ట్రాల రూపంలో వచ్చాయి. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు వరుణుడు అడ్డు తగిలాడు. ఆ జట్టు స్కోర్ 15 వద్ద ఉండగా వర్షం మొదలైంది. దీంతో అక్కడే మ్యాచ్ ఆపేశారు.